ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన మన యేసయ్య కలువర ప్రేమ ద్వారా అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబంతో ఆయనే మాట్లాడుచున్నందుకు ఆయనకు కృతజ్ఞత వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ బ్రతుకుతున్న మన జీవితంలో మన యేసయ్య ఉండాలని ఈరోజు మరి ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చుచున్నట్టు వాగ్దానము ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును. అనగా విచారము అనగా ఏమిటి? దుఃఖాన్నించి తీర్చివేసి వారికి నేను సంతోషాన్ని, దుఃఖానికి ప్రతీకారముగా నేను సంతోషాన్ని వారికి ఇచ్చుద్దని, వారిని ఆదరించుదానని ప్రభు చెబుతున్నాడు. మరి ఎందుకనగా ఈ లోకంలో అనేక మంది విచారము చేస్తూ ఉంటారు. మరి అనేకమైన శరీర సంబంధమని, ఆత్మ సంబంధమని బలహీనములు దుష్టాత్మల మధ్యలో వచ్చినప్పుడు వారు విచారముతో ఆలోచన చేసి కూర్చొని కూలిపోయిన వారుగా, దేనికి ఇంకా పనికిరాని మన పరిస్థితి ఎలా అన్నట్టుగా ఉన్నప్పుడు, దుఃఖిస్తున్నప్పుడు వారు అంటున్నారు, ప్రభు అంటున్నాడు, వారు దుఃఖములు ఉన్నప్పుడు వారిని సంతోషించి వారికి ఆనందము కలుగు చేస్తానని ప్రభు సెలవిచ్చున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా రాబోయే కాలమందు నేను మీకు మేలు కలుగు చేస్తుదును. నమ్మకముందా? రాబోయే కాలం ముందు నేను మీకు మేలు కలుగు చేస్తున్నాను. నీకు ఆ నమ్మకం ఉన్నదా? అయితే ఈరోజు ఏ బిడ్డ అయితే ఆ నమ్మకం ఉన్నదో, దుఃఖిస్తున్నా, విచారం చేస్తున్నా బిడ్డ, ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను నీకు మేలు చేసి నిన్ను సంతోషపరిచి నేను ఆనందపరుస్తాను అని ప్రభు సెలవిచ్చిన మాట ప్రకారం నమ్మి అనుదిన వాగ్దానముతో నువ్వెంతో నమ్మకం కలిగి ప్రభు యందు ఆయన మాటలు వింటూ సంతోషించు. ఆలోచన వచ్చి లోకంలో ఏమి ఉన్నదని మనం వేచన చేస్తున్నాం. లోకంలో ఏమీ లేదు మన ఒకే ఒక తండ్రి ప్రేమైన యేసయ్య ఒక్కడే మనల్ని కాపాడేది, కరుణించేది. తన రాజ్యములో మనం ఉండటానికి, ఆయన జతలో ఉండటానికి స్థానం ఇచ్చేది ఎవరంటే మన యేసయ్య ఒక్కడే కదా. మనకు అక్కడ నమ్మకం ఉంచుకోవాలి. ఈ లోకములో ఏదున్నా లేకపోయినా రాబోయే కాలమందు నీకు నేను మేలు చేస్తానని చెప్పిన తండ్రి ఈరోజు మనందరకు మేలు చేయబోతున్నాడు. అంతేకాకుండా ఈ లోకములో ఏడుస్తూ కూర్చున్నట్టున్నావా? ఆ ఏడుపుల నుంచి, ఆ దుఃఖముల నుంచి ఆయన అంటున్నాడు, నేను నిన్ను సంతోషపరుస్తాను. నువ్వు ఏడుస్తున్నావు, ప్రార్థిస్తున్నావు కదా, అయితే నీ ప్రార్థన నేను ఆలకించున్నాను. వారిని నడిపించే, వారు నడుచుచున్న త్రోవలు త్రొట్టుటిల్లకుండా చక్కటి మార్గములో నీళ్లున్న కాలువ వద్ద వారిని నిలిపించి నేను నడిపించదను. నీళ్లు నిలువు కాలువ వద్ద వారిని నేను చక్కటి బాటలో నడిపించదను అని ప్రభు అంటున్నాడు. మరి అలా అనగా అంటే నీళ్ళున్న కాలువ దగ్గర ఏముంటుంది? చక్కగా పచ్చటి గెజ్జి ఎట్లా ఉంటుందో ఆ గడ్డిని చూసినప్పుడు దీనికి ఇంత పచ్చగా ఉంటే కారణం ఏంటంటే నీళ్లు పక్కలో పారుతున్నాయి కదా. ప్రభు కూడా అంటున్నాడు, వారి బాట ఏ బాట నడిపించునంటే నీళ్ళ కాలువ దగ్గర వారిని నేను నడిపిస్తానంటున్నా. అంటే దేవుని వాక్యముతోనూ ప్రార్థనతోనూ నా పిల్లలు నేను నడిపించుకుంటాను. మీరు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్న బిడ్డ, నేను నీకు మేలు చేస్తున్నాను. దుఃఖములో విచారపడుతున్న బిడ్డ, నేను నిన్ను కాపాడుదును, కరుణిస్తాను అని ఏ విచారములు నువ్వు పడి ఉంటున్నా నేను నిన్ను కాపాడుతానని, రాబోయే కాలమందు నీకు మేలు కలగబోతుందని ప్రభువే మనకు ఇక్కడ సెలవిచ్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాగ్దానంతో మన ప్రభుతో మనం సంతోషిస్తామా? అనేక జనులకు అనేకమైన మానసికంగా, శారీరకంగా అనేక విచారణము మనలో ఉండొచ్చు. అయినా నీ తండ్రి అంటున్నాడు, రాబోయే కాలమందు నేను మీకు మేలు చేర్చదను. దేవునికి స్తోత్రం. కాబట్టి మేలు చేర్చున్న తండ్రిని బట్టి మనం ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాజ్యం గల తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నైనా. మీరు నా ప్రభువా, విచారము చేర్చున్న బిడ్డలను తండ్రి ఆదరిస్తాను, కాపాడుతాను, కరుణిస్తాను అంటున్నా. వేడుచున్న బిడ్డలకు తండ్రి నీటి కాలువల వద్ద వారిని నేను చక్కటి బాటలో నడిపించుదనని చెబుతున్నా. దేవా స్తోత్రం. అనగా ప్రార్థన చేసి బిడ్డలను నువ్వు ఆశీర్వదించే దేవుడిగా, బైబిల్ చదివే బిడ్డలను ఆశీర్వదించే దేవుడిగా,
మీరుంటున్నారని మేము నమ్మొచ్చున్నాం. వాగ్దానం అనే దినము చూస్తున్న ప్రతి బిడ్డతున్న ప్రభు వారి ప్రాబ్లం ఏమున్నా కూడా విచారంలో పడి ఉంటూ దుఃఖిస్తున్నప్పుడునైనా దుఃఖాన్ని తండ్రి సంతోషంగా మార్చే దేవుడు అని చెప్పిన గొప్ప దేవుడు మీరు మారుస్తారని నమ్ముతూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.